మరియు అడిషనల్ సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు రైతుల యొక్క సాధక బాధకాలు, మిగ్జామ్ తుఫాను పరిస్థితులలో రైతులు ఎదుర్కొన్న సవాళ్లు, రైతుల యొక్క బాధలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు డేటా రూపంలో, ఇన్ఫర్మేషన్ రూపంలో సెక్రటరీ గారికి వారి హైయర్ అథారిటీస్కి చక్కగా వివరించి ఈ అదనపు సుంకాన్ని తొలగించడంలో పెద్ద బాధ్యత తీసుకున్న వారికి కూడా రైతుల తరపున చైర్మన్గా నేను వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కూడా నేను చెప్తాను. ఈ అదనపు సుంకాన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ప్రధానంగా భారత పొగాకు బోర్డు రైతులకి ఇన్ని మిలియన్లు మాత్రమే పండించాలని ఒక నిర్ణయం చేసి ప్రతి సంవత్సరం పంట పరిమాణాన్ని నియంత్రణ చేస్తుంది. 23 ప్రోత్సహించడానికి, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి చివరగా పొగాకు బోర్డు కూడా కేవలము పొగాకు బోర్డు అనుకుంటారు, కేవలము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుంది, నియంత్రణ చేస్తుంది, ఎప్పుడు కూడా ఏమంటారు ఒక గవర్నింగ్ అథారిటీ లాగా పనిచేస్తుంది అని అనుకుంటారు. కానీ రైతుల పట్ల నిజమైన ప్రేమ శ్రద్ధతో రైతులకి ఆదుకోవడంలో, రైతులు ఎప్పుడైతే నష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నో ఆదుకోవడానికి కూడా పొగాకు బోర్డు ప్రయత్నించింది అనే దానికి చక్కని ఉదాహరణ. ధన్యవాదాలు. పొగాకు బోర్డు చట్టం ప్రకారం, పొగాకు బోర్డు యాక్ట్ ప్రకారం అదనపు పంటపై అదనపు రుసుము వేస్తాము. అయితే ఈ 23-24 సంవత్సరంలో డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో సంభవించిన మిగ్జామ్ తుఫానులో రైతులు విపరీతంగా నష్టపోయారు. దాదాపు 15,000 హెక్టార్లలో రైతులు తమ పంటలు కోల్పోయారు. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆ సందర్భంలో పొగాకు బోర్డు వారు కొంత ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణం అందించినప్పటికీ కూడా పంటను తిరిగి మళ్ళా రీప్లాంటేషన్, తిరిగి దాన్ని నిలబెట్టుకోవడానికి, పోయిన పంటని మళ్ళా వేయడానికి, అంటే మొక్కలు నారు మళ్ళా నాటడానికి రైతులు చాలా డబ్బుని ఖర్చు చేశారు. వారి యొక్క కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిపోయింది. ఈ సందర్భాన్ని కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్, మేము అడ్మినిస్ట్రేషన్గా పొగాకు బోర్డు అధికారులు, పెద్దలు అందరూ, మరియు రాజకీయంగా పీయూష్ గోయల్ గారిని, అలాగే గౌరవ పరిమాణం పెరిగింది. జనరల్గా రెగ్యులేట్ చేయవలసిన బాడీ ఏమవుతుంది అని అంటే, నేను చెప్పినంత మేరకు మీరు పండించలేదు, అధికంగా పండించారు కాబట్టి మేము అపరాధ రుసుము రూపేణ ఇది వసూలు చేయవచ్చు. కానీ రైతులు చాలా వరకు మా చైర్మన్ గారు చెప్పేస్తున్నారు. బట్ ఐ విల్ జస్ట్ డ్వెల్వ్ ఆన్ ద ఫిగర్స్ సో దట్ యూ కెన్ ఆల్సో నోట్. మన బోర్డు మీటింగ్లో ఎప్పుడూ కూడా పొగాకు ఎంత పండించాలి అనే పరిమితిని రైతులకి సూచించడం జరుగుతున్నది. క్రితం వారం జరిగిన బోర్డు మీటింగ్లో కూడా అదే మనం చేసాము. ఆంధ్రప్రదేశ్కి గాను పంట పరిమాణాన్ని నిర్దేశిస్తాము. ఆ నిర్దేశించిన రిలేషన్ కూడా ఎందుకు అని అంటే, డిమాండ్ సప్లై ఈక్వేషన్లో రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులేషన్ అనేది మా నెత్తి మీదకి ఎత్తుకున్నాం. అంటే టొబాకో బోర్డు బాధ్యతగా తీసుకుంటుంది. అల్టిమేట్లీ అక్కడ రెగ్యులేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ అయినది, ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు, రైతుకి సరాసరి సగటు ధర, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్ రావడము ఆర్ సాధించడము ఇంపార్టెంట్. దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 16,000 కేంద్రాల్లోనూ ఆప్షన్స్ జరుపుతూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం 142, అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో 142 మిలియన్ కేజీలు పరిమాణంగా మనం నిర్దేశించిన డిమాండ్, ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది కాబట్టి రైతులకి అది మనము, అంటే పొగాకు బోర్డు కానీ ట్రేడ్ కానీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ చెప్పారు కాబట్టి వారు కొంచెం ఎక్కువ పరిమాణంలో పండించడం జరిగింది.
అది కూడా ఎప్పుడు అని అంటే డిసెంబర్ 3, 4, 5 తారీఖుల్లో మిగ్జాన్ తుఫాను వచ్చే టైం వరకు కూడా మన పంట పరిమాణం మేరకు మాత్రమే రైతులు వేస్తూ ఉన్నారు. అంటే రైతులు ఎప్పుడూ కూడా డిసిప్లైన్డ్గానే ఉన్నారు పొగాకు రైతులు. ఈ సడన్గా ఈ తుఫాను వచ్చేసరికి చాలా నష్టపోయి ఉన్నారు. కానీ డిమాండ్ ఉన్నదన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు రీప్లాంట్ చేయవలసిన అవసరం వచ్చింది. మిగతా పంటల కంటే కూడా పొగాకు పంట ఖర్చు ఎక్కువతో కూడుకున్నది, లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి రైతులు ఒకంత చూసుకుంటే ఒకంత ఎక్కువ వ్యయ ప్రయాసాలకి ఓర్చారు అన్న సంగతి చెప్పకనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత గ్రాండ్ గ్రోత్ పీరియడ్ అనే పీరియడ్ ఉంటుంది.